మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అద్వానీని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎయిమ్స్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు అపోలో వైద్యులు. అద్వానీ ఆరోగ్య పరిస్థితిని న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షిస్తున్నారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్య చికిత్స చేయాలని సూచించారు. ఏళ్ల అద్వానీ గత నెల 26న అస్వస్థతకు గురికావడంతో అప్పట్లో ఎయిమ్స్కు తరలించారు. వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలకు మందులిచ్చారు ఎయిమ్స్ వైద్యులు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉండటంతో డాక్టర్లు చిన్నపాటి సర్జరీ చేశారు. ఆ మర్నాడే డిశ్చార్జ్ చేశారు. అయితే వారంలోనే మరోసారి అస్వస్థతకు గురికావడంతో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అద్వానీ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు చేస్తున్నారు.